హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉన్న శ్రీ బృహదేశ్వర ఆలయానికి వచ్చాం. ఈ దేవాలయంలో ఉన్న శివుడు అతిపెద్ద లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈ దేవాలయం యునెస్కో చేత గుర్తింపబడింది. అలాగే ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకమైన నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఆ నందీశ్వరుడు సింగిల్ స్టోన్ అంటే ఒకే ఒక రాయితో చెక్కబడింది. ఇక్కడ ఈ గోపురంపై ఉన్న కలశం సుమారు 80 టన్నుల రాయితో చేశారు. అంత పెద్ద రాయిని అంత హైట్ ఎలా తీసుకుని వెళ్ళారో అని ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించారు. చోళుల నిర్మాణాలలో అత్యంత ప్రత్యేకమైన శిల్పకళతో కూడిన దేవాలయం ఈ బృహదేశ్వర దేవాలయం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న గోపురమే దేవాలయానికి ప్రవేశద్వారం. ఈ గోపురం తర్వాత మనకి మరొక గోపురం కూడా వస్తుంది. ఈ గోపురం పైన అత్యంత అద్భుతమైన శిల్పాలు చెక్కారు. ఇదంతా గ్రానైట్ రాయితో నిర్మించింది. ఇక్కడ కనిపిస్తున్నదే ప్రధాన ఆలయ గోపురం. ఇది సుమారు 216 అడుగులు ఎత్తుంది. ఈ ఆలయం నిర్మాణం మొత్తం అంతా గ్రానైట్ రాయితోనే నిర్మించారు. ఇక్కడ ఉన్న ఒక అద్భుతం ఏమిటంటే ఈ గోపురం నీడ నేల మీద పడదు. ఉన్నాయి ఈ నంది విగ్రహం ఒకే పెద్ద రాయితో చెక్కబడింది. భారతదేశంలోని అతిపెద్ద నందుల్లో ఒకటి. ఇది ఆలయ ప్రధాన శివలింగం ఎదురుగా నిలిచే విధంగా ప్రత్యేకంగా అమర్చారు. ప్రతి వివరాన్ని జాగ్రత్తగా చెక్కి ముఖభావం, కండరాల ఆకారం, కాలు, చెవులు, ప్రతి కోణం అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. నంది అంటే శివుడి వాహనం, అతని భక్తి, నిస్వార్థ సేవ, శక్తి ప్రతీక. ఈ నంది విగ్రహం చూడగానే మనం కేవలం కళను మాత్రమే కాక భక్తిని కూడా అనుభూతి చెందుతాము. ఇప్పుడే మనకి స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. మనం ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్కి వెళ్తే మనం